world would not be the same. Few people laughed. Few people cried. Most people were silent. I remembered the line from the Hindu scripture, the Bhagavad Gita. Vishnu is trying to persuade the prince that he should do his duty, and to impress him takes on his multi-armed form and says, "Now I am become death, the destroyer of worlds." I suppose we all thought that one way or another. Hello everyone, this is Shivadattu and welcome to my Swayam Kalpanalu YouTube ఛానల్. గైస్ దయచేసి నన్ను క్షమించండి. కర్ణుడి కవచ కంట్రోల్ మీద నేను స్టడీ చేశాను, కానీ స్క్రిప్ట్ కంప్లీట్ చేయలేకపోయాను. మేబీ అతని గురించి నేను తర్వాత వీడియోలో చెప్పొచ్చేమో, ఓకేనా? కానీ ఈ వీడియోలో నేను ఇంకొక సూపర్ హీరో గురించి మీకు ఇంట్రడ్యూస్ చేయబోతున్నాను. ఆ వ్యక్తి ద్వాపర యుగానికి సంబంధించిన వాడు. అతని పేరు జటాహర. ఇక ఆలస్యం చేయకుండా మనం మన వీడియోలోకి వెళ్ళిపోదాం. ద్వాపర యుగంలో ఒక మహర్షి నివసిస్తూ ఉండేవాడు. అతని పేరు అంగీరస. అతని భార్య పేరు కల్ప. వారిద్దరికీ ఒక పుత్రుడు ఉన్నాడు. అతని పేరు జటాహర. అంగీరస మహర్షి తన కుటుంబంతో సంతోషంగా తన జీవితాన్ని కొనసాగిస్తున్నాడు. తన కుమారుడైన జటాహరకి ఎన్నో దివ్యమైన విద్యలను ఆయన నేర్పించారు. జటాహర చిన్నప్పటి నుంచి వేదాలు పురాణాలు ఆయన నేర్పించారు. జటాహర ఎంతో వినయం గల వ్యక్తి. అది మాత్రమే కాదు, అతనికి క్షత్రియుడికి ఉండే లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. కొన్ని కారణాల వల్ల వారు నివసిస్తున్న రాజ్యాన్ని విడిచిపెట్టి హస్తినాపురానికి వెళ్ళిపోవాల్సి వచ్చింది. అప్పుడు అంగీరస మహర్షి ఆ రాజ్యంలో ఉన్న ఒక అడవిని ఎంచుకొని అక్కడ గురుకులం పెట్టి ఎంతోమందికి వేదాలు పురాణాలు మరియు తెలిసిన జ్ఞానాన్ని బోధించమని భీష్ముల వారు అతనికి పర్మిషన్ ఇచ్చారు. అంగీరస మహర్షి వద్ద కౌరవులు పాండవులు చేరి గొప్ప జ్ఞానాన్ని వారు నేర్చుకున్నారు. ఆ గురుకులంలో జటాహరకి మరియు అర్జునుడికి మధ్య మంచి స్నేహం ఏర్పడింది. వారి చదువును పూర్తి చేసుకున్న తరువాత కౌరవులు పాండవులు తిరిగి వారి రాజ్యానికి వెళ్ళిపోయారు. అర్జునుడు తనతో పాటు జటాహర్ని రమ్మని అడిగాడు, కానీ జటాహర నిరాకరించాడు. "మిత్రమా, నేను రాలేను. నేను ఇక్కడే ఉండాలి. నా తల్లిదండ్రులకు ఎవరూ లేరు" అని చెప్పాడు. ఆ మాటలు విని, "సరే మిత్రమా, నీకు నచ్చినట్లుగానే చెయ్యి. ఏదైనా సమస్య వస్తే నాకు చెప్పు, నేను చూసుకుంటానని" చెప్పి అక్కడి నుంచి అర్జునుడు వెళ్ళిపోయాడు. అలా కొన్ని సంవత్సరాలు గడిచిపోయాయి. ఇప్పుడు జటాహరకి 22 సంవత్సరాలు. అప్పుడు జటాహర తన తండ్రి దగ్గరికి వెళ్ళి ఇలా చెప్పాడు, "తండ్రి, నాకు అస్త్రవిద్య నేర్చుకోవాలని ఉంది. మీకు తెలిసిన వ్యక్తులు ఎవరైనా ఉంటే నాకు చెప్పండి. నేను వెళ్ళి వారి దగ్గర అస్త్రవిద్య నేర్చుకుంటాను" అని చాలా వినయంగా చెప్పారు. జటాహర, ఈ భూమి మీద అత్యంత శక్తివంతమైన వ్యక్తి ఒకరు ఉన్నారు. ఆయన భీష్ముల వారికి ఇంకా ద్రోణాచార్యుడికి శిక్షణ ఇచ్చి అత్యంత శక్తివంతుల కింద వారిని తయారు చేశారు. అతనే పరశురాముడు. నీవు అతని దగ్గరికి వెళ్ళి అస్త్రవిద్యను నేర్చుకో అని చెప్పారు. తరువాత అంగీరస మహర్షి జటాహరకి పరశురాముడు గురించి అతని గొప్పతనం గురించి వివరించారు. అది విని జటాహర అతని దగ్గర నేను శిష్యుడి కింద చేరాలి అని నిర్ణయించుకున్నాడు. అది మాత్రమే కాదు, అంగీరస మహర్షి పరశురాముడు ఎక్కడుంటారో కూడా జటాహరకు వివరించారు. జటాహర గొప్ప శ్రీరామ భక్తుడు. ఆయన ప్రతి క్షణం ప్రతిరోజు శ్రీరాముల వారిని తన మనసులో తలుచుకుంటూ తన మనసులోనే రామనామాన్ని జపిస్తూ ఉంటారు. 2 రోజుల తర్వాత తన తల్లిదండ్రుల దగ్గర సెలవు తీసుకుని అస్త్రవిద్య నేర్చుకోవడం కోసం జటాహర బయలుదేరారు. అతని ప్రయాణంలో ఆయన ఎన్నో కష్టాలను చూశాడు, ఎన్నో ప్రమాదాలను కూడా ఆయన చూశాడు. కానీ పట్టు వదలలేదు. చివరికి అతను అనుకున్నది సాధించాడు. ఇప్పుడు జటాహర మహేంద్రగిరి పర్వతానికి ఎదురుగా నిలబడి ఉన్నాడు. ఆ పర్వతం మీద నివసిస్తున్న పరశురాముడి దగ్గర ఎలాగైనా సరే శిష్యుడి కింద చేరాలి అని ఒక గొప్ప సంకల్పంతో ఉన్నారు. ఆ సంకల్పంతో ఆయన ఆ పర్వతాన్ని ఎక్కడం మొదలుపెట్టారు. ఇప్పటికీ 10 రోజులు అయిపోయింది ఆ పర్వతం ఎక్కి. కానీ ఇప్పటికీ జటాహర పరశురాముడి యొక్క ఆచూకీని కనిపెట్టలేకపోయాడు. ఆ రోజు ఆ పర్వతం మీద ప్రాచీనమైన శివాలయం జటాహరకు కనిపించింది. ఆయన కాసేపు అక్కడ విశ్రాంతి తీసుకుందాం అనుకున్నాడు. ఆ పవిత్రమైన స్థలంలో జటాహర అడుగుపెట్టి నడుచుకుంటూ వెళ్తున్నాడు. కాస్త దూరం వెళ్ళిన తరువాత
అతనికి ఒక వ్యక్తి కనిపించారు. ఆయన తపస్సు చేస్తూ ఉన్నారు. అతను మరెవరో కాదు, అతనే విష్ణుమూర్తి అవతారమైన పరశురాముడు. జటాహర పరశురాముణ్ణి డిస్టర్బ్ చేయకుండా ఆయన అక్కడ అలా నిలబడి ఉండిపోయారు. సాయంత్రం అయింది. అయినా సరే పరశురాముడు ఇంకా తపస్సు చేస్తూనే ఉన్నారు. ఇక్కడ పరశురాముడికి తెలుసు ఒక వ్యక్తి వచ్చారు అని. ఆ వ్యక్తిని టెస్ట్ చేయడం కోసం పరశురాముడు ఈ విధంగా చేస్తున్నారు. కాసేపటి తరువాత పరశురాముల వారు కళ్ళు తెరిచి అతనికి ఎదురుగా ఉన్న జటాహరను చూశారు. ఎవరు నీవు? నీకు ఏమి కావాలి అని ప్రశ్నించారు పరశురాముడు. మోకాళ్ళ మీద కూర్చొని చేతులు జోడించి జటాహర ఇలా చెప్పడం మొదలుపెట్టారు. నా పేరు జటాహర ప్రభు, దయచేసి నన్ను మీ శిష్యుడి క్రింద స్వీకరించండి, నాకు అస్త్రవిద్య దయచేసి నేర్పించండి అని వినయంగా చెప్పాడు జటాహర. నా దగ్గర ఉన్న అస్త్రజ్ఞానం చాలా గొప్పది, నేను నీకు నేర్పించలేను, తిరిగి వెళ్ళిపో అని పరశురాముడు చెప్పాడు. దయచేసి అలా అనకండి, నేను ఆ అస్త్రజ్ఞానాన్ని చెడు కోసం ఉపయోగించను, కేవలం మంచి కోసం మాత్రమే ఉపయోగిస్తాను. హస్తినాపురం నుంచి మీకోసం వచ్చాను. నా తండ్రి మీ గురించి ఎన్నో విషయాలు చెప్పారు. ఎప్పుడైతే నేను మీ గురించి ఆ విషయాలు విన్నానో అప్పుడే నిర్ణయించుకున్నాను, నేను శిష్యుడి కింద చేరితే అది మీ దగ్గరే చేరాలని నేను నిర్ణయించుకున్నాను. దయచేసి నన్ను మీ శిష్యుడి క్రింద స్వీకరించండి అని చెప్పారు. ఆ మాటలు విని పరశురాముడు కరిగిపోయాడు. కానీ అతని ముఖంలో ఆ భావన అనేది కనిపించకుండా ఆయన జాగ్రత్త పడ్డారు. అప్పుడు ఆయన జటాహరతో ఇలా అన్నారు, సరే, నేను నాకు తెలిసిన యుద్ధ విద్యలు ఇంకా అస్త్రాలను ఏ విధంగా ఉపయోగించాలో నేర్పిస్తాను. నీకు నీ శిక్షణ రేపటి నుంచి ప్రారంభం అవుతుంది. అది చాలా కఠినంగా ఉంటుంది సుమి, జాగ్రత్త అని చెప్పారు. ఆ క్షణం జటాహర తన కన్నీటితో ధన్యవాదాలు ఆయనకు తెలియజేశారు. ఆ తర్వాత రోజు నుంచి అత్యంత కఠినమైన శిక్షణ పరశురాముడు జటాహరకి ఇవ్వడం మొదలుపెట్టాడు. పరశురాముడి దగ్గర నుండి గొప్ప అస్త్రజ్ఞానాన్ని జటాహర సంపాదించాడు. అది మాత్రమే కాదు, పరశురాముడు జటాహరకి రుద్రధనుస్సుని కానుకగా ఇచ్చారు. జటాహర గురుదక్షిణ క్రింద వాళ్ళ నాన్నగారు ఇచ్చిన బంగారపు ఉంగరాన్ని తీసి పరశురాముని కాళ్ళ దగ్గర పెట్టారు. ప్రభు, నా దగ్గర మా నాన్నగారు ఇచ్చిన జ్ఞానం, ఇంకా అతను ఇచ్చిన శరీరం మరియు ఈ ఉంగరం మాత్రమే ఉన్నాయి. ఈ ఉంగరం సరిపోదంటే చెప్పండి, నా ప్రాణాలైనా మీకు ఇచ్చేస్తాను అని చాలా వినయంగా జటాహర చెప్పాడు. అప్పుడు పరశురాముడు ఇలా అన్నారు, జటాహర, నిన్ను చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉంది. నీ వినయం, నీ ఓర్పు అవే నిన్ను ఇక్కడి వరకు తీసుకొని వచ్చాయి. అహంకారం మాత్రం ఎప్పుడు తెచ్చుకోకు, అది నీ పతనానికి కారణమవుతుంది అని ఆయన హెచ్చరించారు. తర్వాత జటాహర పరశురాముడికి నమస్కరించి తిరిగి హస్తినాపురానికి వస్తున్నాడు. ఆ క్షణం అతను అడవిలో నడుస్తూ రామనామాన్ని జపిస్తూ వెళ్తున్నాడు. కొంత దూరం వెళ్ళిన తరువాత ఒక వ్యక్తి చెట్టు కొమ్మకు తలకిందులుగా నిలబడి ఉన్నాడు. అతన్ని చూసి జటాహర ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు. అతను చేతులు కట్టుకొని జటాహర వైపు చూస్తున్నాడు. అతను మరెవరో కాదు, అతనే మన పరావిష్ణు. రా జటాహర, రా, నేను నీకోసమే చాలాసేపటి నుంచి ఇక్కడ ఎదురు చూస్తున్నాను అని పరావిష్ణు చెప్పారు. ఆ మాటలు విని జటాహర నడుచుకుంటూ పరావిష్ణు దగ్గరికి వెళ్ళి ఇలా ప్రశ్నించడం మొదలుపెట్టారు. నా పేరు మీకెలా తెలుసు? ఇంతకీ మీరెవరు అని జటాహర అడిగారు. నా పేరు పరావిష్ణు, నేను కలియుగం నుంచి ఇక్కడికి నేను నీకోసం వచ్చాను. కలియుగంలో నివసిస్తున్న ప్రజలు ఇప్పుడు ప్రమాదంలో ఉన్నారు, నాకు నీ సహాయం కావాలి అని పరావిష్ణు చెప్పాడు. అది విని జటాహర విచిత్రంగా నవ్వడం మొదలుపెట్టాడు. ఏంటి, మీరు కలియుగం నుంచి వచ్చారా? నిజం చెప్పండి, మీరు వేరే దేశానికి చెందిన వ్యక్తి కదా అని చాలా వెటకారంగా పరావిష్ణుని జటాహర అడిగాడు. ఆ క్షణం పరావిష్ణు జటాహర తల మీద చేయేశాడు. అంతే, భవిష్యత్తులో కలియుగం ఎలా ఉండబోతోందో జటాహర పరావిష్ణు ద్వారా చూసేశాడు. ఆ దృశ్యాన్ని చూసినప్పుడు జటాహర వెన్నులో వణుకు పుట్టింది. ఎక్కడ చూసిన విధ్వంసం. సముద్రాలు ఎరుపు రంగులో ఉన్నాయి. ఆ ఎరుపు రంగు మనుషుల రక్తం వల్ల వచ్చింది. నేల మీద ఎక్కడ చూసినా చల్లా చెదురుగా పడి ఉన్న మనుషుల అస్థిపంజరాలు ఉన్నాయి. ఆ దృశ్యాన్ని చూసినప్పుడు జటాహరకు చాలా భయం వేసింది. అప్పుడు పరావిష్ణు తన చేతిని జటాహర తల మీద నుంచి తీసేశాడు. ఇప్పటికైనా నన్ను నమ్ముతావా అని ప్రశ్నించాడు మన పరావిష్ణు. కాసేపటి వరకు జటాహర ఏమీ మాట్లాడలేదు. అప్పుడు పరావిష్ణు ఇలా అన్నారు, నా దగ్గర సమయం చాలా తక్కువగా ఉంది మిత్రమా, దయచేసి నాతో రా, నువ్వు ఒక గొప్ప కార్యం కోసం జన్మించావు అని చెప్పాడు.
జటాహర ఏమాత్రం ఆలోచించకుండా, సరే నేను మీతో వస్తాను, ప్రజల్ని కాపాడడం కోసం నా ప్రాణాలు పోయినా పర్వాలేదు, ఆ ప్రమాదాన్ని ఆపుదాం అని జటాహర చెప్పాడు. మంచిది, నారాయణీ సేన బృందంలోకి నేను నిన్ను మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాను మిత్రమా అని పరావిష్ణు చెప్పాడు. నేను వెళ్ళి మహారాజ్ విక్రమాదిత్యతో మాట్లాడాలి, అతనికి హనుమంతుడికి ఉన్నంత శక్తి సామర్థ్యాలు ఉన్నాయి అని తన మనసులో చెప్పుకున్నాడు. The most important character in all of the Marvel universe. New mask. Same task. What can I tell you? I like playing complicated characters.